బోండా ఉమ ముద్రగడ పద్మనాభం అంశం మీదన తాజాగా చేసిన వ్యాఖ్యలు. ముద్రగడ పద్మనాభకి సంబంధించినటువంటి సంతాప సభ గుంటూరు వెళ్ళి అంబటి రాంబాబుతో కూర్చుని మాట్లాడడం, ఆ పైన నేను ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం వల్లే క్రిందటిసారి ప్రభుత్వం మారిపోయింది, ఆ రోజు నేను చెప్పాను ఆయనతో కలుద్దామంటే కొంతమంది మా పార్టీ వాళ్ళే మన కులపు వాళ్ళే చెడగొట్టారు, ఏది వద్దు ఆయనకి అంత సీన్ లేదని, తీరా చూస్తే దానివల్లనే ప్రభుత్వం పడిపోయింది, కాపులు ఎటు ఉంటే అటే అన్నటువంటి వ్యాఖ్యలు. దీని మీద పార్టీ సీరియస్ అయింది, ఎంత బాగానే ఉంది. బోండా ఉమ ఉద్దేశం ఒకటే, కాపులని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు పెట్టి సొంత పార్టీలో ఉన్న కాపుల్ని తొక్కేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు, అది గుర్తు చేయడం బాబుకి. రెండవది, మంత్రివర్గంలో తనకి స్థానం గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, క్రిందటిసారి ఇవ్వలేదు 14-19లో, ఈ దఫా కూడా ఇవ్వలేదు, అది గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే మెత్తగా ఉంటే మొట్ట బుద్ధేసుద్ది, అదే మొండిగా ఎదురు తిరిగే వాళ్ళని జాగ్రత్తగా తీసుకొచ్చి మంత్రివర్గంలో పెట్టుకుని కాస్త కాపాడుకొస్తారు, చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా చూసుకుంటారనేటువంటి ఆయన నమ్మకం. ఏం జరుగుతుందో చూడాలి.